సదా నన్ను నడిపే నీ చెలిమే అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా. అబ్బా మృదులా, నిన్ను ఏ పని చేయొద్దని చెప్పాను కదా, నాకు జ్యూస్ ఎందుకు పట్టుకొచ్చావు? బాగుంది. ఇది మీకోసం కాదు, నా కోసం. ముందే చెప్పొచ్చు కదా నీకోసం అని. సరే, నా కోసం ఇంకోటి పట్టరా. ఏంటి మన్మథరావు, నీ భార్య కడుపుతో ఉంటే నీకు నొప్పులు వస్తున్నాయా? ఆంటీ, ఈ మధ్య మీకు ఎటకారం ఎక్కువ అవుతుంది. ఏంటి? అదే మామకారం అనబోయి ఎటకారం అన్నాను. అయితే జాగ్రత్త. ఎందుకు? ఒళ్ళు మండుతుంది. ఆంటీ, మీ ఫోకస్ నా మించి మీ మనవడి మీదకి షిఫ్ట్ చేస్తారా? వాడికేమైంది? ఏమీ కాలేదనే నా బాధ. నీ బాధలకి హద్దు అదుపు లేదులే. నా మీద కౌంటర్ లైట్ మీద పెట్టిన శ్రద్ధలో ఆపు. అదే 50% మీ మనవడిని పెళ్లి కొప్పించడం మీద పెట్టండి. అవునవును, అసలే అన్నయ్య హెల్త్ మినిస్టర్ కి మాటిచ్చేశాడు. ఈ పెళ్లికి దేవు ఒప్పుకోకపోతే అన్నయ్య హెల్త్ కార్డు చిరిగిపోతుందని భయపడుతున్నాడు. ఏంటి అన్నా? వాడు నా కొడుకు. నాకేం భయం లేదు, నేనే ఒప్పిస్తా. అవునా మావయ్య? యా, బావొచ్చేస్తున్నాడు. నీ మేకపోతు గాంభీర్యానికి ఏంలే గాని వాడొచ్చేదాకా అలా కూర్చొని తగలడు. ఏంటన్నా తొందరగా రా అని తెగబురుతున్నావు? ఏంటో చెప్పు. తొందరపడకపోతే ముదిరిపోతాయి. ఏంటి బెండకాయలా? ఆంటీ, వాడికి అసలు విషయం చెప్పండి ఆంటీ. అసలు విషయమా? అదేంటి? ముసలు ల్యాండ్ ఇచ్చేసింది. అసలు విషయం ఏంటి నాన్న? అది అర్థమైంది. సంబంధం చూశారు. మంచి సంబంధమేనా? ఐ మీన్ అన్ని విధాలుగా మనకి తగిన సంబంధమేనా? చాలా గొప్ప సంబంధం రా. అమ్మా ఏంటమ్మా బావ ఒప్పేసుకుంటున్నాడు? నువ్వు ఊరుకోవే, నీకెన్నిసార్లు చెప్పాను వెళ్ళైతే కానీ అవి పెటాకులు కాకుండా ఉండాలి కదా. మరి నా పరిస్థితి? చెప్పానుగా నీకు రెండో పెళ్లి కలిసి వస్తుందని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, నువ్వు ఎంత ఈజీగా ఒప్పేసుకుంటావు అనుకోలేదురా. ఇందులో ఒప్పుకోవడానికి ఏముందన్నా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి కదా. అబ్బా అబ్బా, ఇప్పుడు రా నువ్వు మన్మథరావు కొడుకు అనిపించుకున్నావు. అంటే ఈ పెళ్లి నీకిష్టమేనా? మీ అందరికీ ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే అమ్మమ్మా. ఈ సంబంధం మా అందరికీ ఇష్టమేరా. ఇంతకీ అబ్బాయి అందంగా ఉంటాడా? అబ్బాయి ఏమిట్రా? అదే నాన్న, చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి చూసిన అబ్బాయి. నీకు ఎలా అర్థమైందా? మరి అంటే అది అన్ని విషయాల్లోనూ ఫార్వర్డ్ గా ఉండే నువ్వు ఈ విషయంలో ఎందుకు తడబడుతున్నావు అన్నయ్యా? చెప్పు.
ఏమీ లేదు బావా. హెల్త్ మినిస్టర్ గారు మన ఇంటికొచ్చారు. నిన్న అల్లుడుగా చేసుకుంటా అన్నారు. దానికి మావయ్య సరే అని మాటిచ్చేశారు.